ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. ఇది పచ్చిమిరపకాయ తీసుకున్నాను, తురుముకున్నాను, గోధుమ పిండి, కాల్చుకోవడానికి నెయ్యి, ఉప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర. ఓకే, సో చెప్పండి ఎలా చేయాలి. ముందు పిండి కలుపుకున్నాను. ఓకే, దీంట్లోనే సాల్ట్ వేసుకోవాలి. ఓకే, పిండి సాఫ్ట్ ఉంటే పరాటాలు బాగుంటాయి. సో దీంట్లో కూడా పికిల్ అచార్తో తినాలా? ఇది కూడా లేదండి, జస్ట్ ప్లెయిన్ పరాటా తినా ఏం సరిపోతుంది. తినచ్చు. దీనికి కర్డ్ పుల్లగా ఉంటుంది కదా, ఇది కూడా పులిపే కదా. కానీ మనకి దీనికి వచ్చి ఏది బాగుంటుంది చట్నీ అంటే కాంబినేషన్ క్యారెట్ చట్నీ బాగుంటుంది. క్యారెట్ చట్నీ, ఓకే. మనకి కొబ్బరి చట్నీ బాగుంటుంది. ఓకే, అంటే దాంట్లో పులుపు వేసుకోం కాబట్టి అవునులేండి. అది కమ్మగా ఉంటుంది. సో ఇంతకీ ఈ మామిడికాయ పరాఠా, ఈ రా మ్యాంగో పరాఠా ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నేర్చుకోలేదు, నేనే ఇంకా అడుగుతూ ఆ టైంలో మీకు అలా అనిపించేసింది? ట్రై చేశారు? అడిగారు అనమాట. అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు అంటే ఎప్పుడు మామిడికాయలే తినాలనిపిస్తుంది, ఏమి అసలు అంటే మామిడి తండ అలాంటివి ఉంటాయి, తినే వంటకాలు ఏదైనా కావాలంటే ఓకే చేశారు. నైస్ నైస్ నైస్. అంటే వాళ్ళు ఉట్టి తిన్నారు, చేశాను అప్పటికే. సాఫ్ట్గా కలుపుకున్నాక ఇది పక్కన పెట్టుకోవాలి. ఇది మొత్తం మనం కలిపేసుకుందాం. పిండి కలుపుకున్నాం కదండి, పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇందులో మనం మామిడికాయ తురుము వేసుకుందాం. ఓకే, కొత్తిమీర వేసుకుంటాం. ఓకే, వెల్లుల్లి వేసుకుంటాను, పచ్చిమిర్చి వేసుకుంటున్నామండి తరిగి. ఇందాక దాంట్లో సాల్ట్ వేసుకున్నాం కదా, కొంచెం సాల్ట్ వేసుకున్నాం. జనరల్ గా అన్ని పరాఠాస్ లాగా టేస్టీగా ఉండే పరాఠా ఏదంటారు? అంటే టేస్టీగా ఉండదంటే మనకు చాలా మంది ఇష్టపడేది ఆలు పరాఠా. ఆలు పరాఠానే కదా చాలా మందికి, అది నార్త్ సౌత్ మొత్తం అని. అవునవును. ఎందుకంటే ఆలు ఫేమస్ కదా, ఆలు స్పెషాలిటీ అది. సో మోస్ట్లీ మరి ఏమేమి రెసిపీస్ అడుగుతారండి మీకు బ్రేక్ఫాస్ట్ కి కానీ లంచ్ కి కానీ? అన్నీ అడుగుతారు, పూరి, చోలి, రెగ్యులర్ ఐటమ్స్ అన్ని, సత్తు పరాటా, ఇంకా అలాంటి ఓకే కామన్ అవి. ఇంకా పోహ, సగ్గు బియ్యం, ఓకే, కిచిడీస్, ఉప్మాలు ఉంటాయి కదా మనం చేసుకున్నాం కదా, టప్ చేసుకున్నాం. ఓకే, లాక్డౌన్లోనే ఇబ్బంది, కానీ ఇప్పుడు మాకు అలాంటిది కరోనా టైం ఇప్పుడు ఒక్కటే అందరికి చాలా చేసేసింది. వాళ్ళు చేసి వాళ్ళే తినలేక మనం బయటకు వెళ్ళాలి. తప్పు చేసుకున్నాం. ఓకే, సో మీ హాబీస్ ఏంటండి? సింగింగ్. సింగింగా? మరి మాకోసం ఒక పాట పాడొచ్చు కదండి? ఇది కాదు, మనకు కరోనా టైం అప్పుడు నేర్చుకున్న పాటలేనండి. అరే పాడండి, పర్లేదు. అంటే కరోనా టైం అంటే ఇంకా అందరు ఇంట్లో ఉంటారు కదా, అందరూ అప్పుడు షెఫ్స్ అయిపోయారు, మీరు సింగర్ అయ్యారు షెఫ్ నుంచి. చాలా పాడాలి ఇప్పుడు పాట, మంచి పాట పాడచ్చు కదా. పాట అంటే నాకు ముందు నేర్చుకున్న పాట అమెరికాలో. అమెరికాలో లాక్డౌన్లో అందరూ ఇక్కడి నుంచి వెళ్ళలేక అక్కడ వాళ్ళు ఇబ్బంది పడతాం, ఇక వేసేసుకున్నారు అలాంటి పాట.
సో దానికి మనం ఆయిల్ కాస్త కాలిన తర్వాత నెయ్యి వేసుకుందాం. ఓకే. ఇంకా లాక్డౌన్లో ఇంకా అందరికీ హెల్ప్ చేశారు సినిమా వాళ్ళు, టీవీ వాళ్ళు, మంచి మంచి ప్రోగ్రాంలు ఇస్తారు కదా. అవునండి. ఇంట్లో కూర్చొని వాళ్ళకి బోర్ కొట్టకుండా అలా వాళ్ళ మీద పాట. ఇంకా జర్నలిస్ట్ వాళ్ళు ఎక్కడ అంటే అక్కడ వెళ్ళి షూట్ చేస్తారు కదా, అవును, ప్రజలకు తీసుకొస్తారు కదా, వాళ్ళ కోసం ఒక పాట. అబ్బో, మరి మా కోసం ఏం పాట పాడతారు? ఎందుకంటే లైఫ్ ఇచ్చింది ఈటీవీ అంటున్నాను కదా. అలా ఏదైనా మంచి అవకాశం వస్తే అప్పుడు పాట, సింగింగ్ అవకాశం వస్తే ముందు మీ ఛానల్ గురించే పాడతా. వావ్. రెండు వైపు కలుసుకుందాం. ఓకే. అలాగే ఇంకో పరాటా కూడా ఇంకో చేస్తాం. పరాటా చేసేద్దామండి. ఒకటైంది కదా. స్టవ్ కట్టేసుకుందాం. ఓకే. సర్వింగ్ ప్లేట్లో ఓకే. చూడండి, వేడి వేడి మ్యాంగో పరాటా. ఓకే, సో చూస్తున్నారు కదండి, వేడివేడిగా మ్యాంగో పరాఠా. డెఫినెట్ గా సమ్మర్ స్పెషల్. సో ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తారు. మీరైతే తయారీ విధానాన్ని చూసేయండి. మ్యాంగో పరాఠా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము, గోధుమ పిండి, ఉప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర. మ్యాంగో పరాఠా తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మామిడి తురుము, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అందులో మామిడి మిశ్రమాన్ని స్టఫ్ చేసి పరాటా లాగా తయారు చేసుకుని 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మ్యాంగో పరాఠా రెడీ.